సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే హీరోల్లో నటుడు విక్రమ్ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని విక్రమ్ ఇప్పుడు వీరధీర శూర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఈ మూవీ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 31 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. తొలి వీకెండ్లో అంటే తొలి 3 రోజులు 13 కోట్లను మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. హోల్డ్ని మంచిగా చూపించినా కూడా రికవరీ చేయాల్సిన టార్గెట్ అయితే ఎక్కువ ఉంది. ఇక ఈ మూవీకి భారీ బడ్జెట్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం 3 రోజుల్లో 22.54% పెట్టుబడిని మాత్రమే రికవరీ చేసింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ 4వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 6.65 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్తో కలుపుకొని 7 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీ 4 రోజులకు గాను బాక్సాఫీస్ దగ్గర 21 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం రంజాన్ కావడంతో మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.